కవిత విచిత్రమైన పాయింట్స్ చెప్తోంది. ఆవిడ తాజాగా కోర్టులో నేను మాట్లాడతానంది. రౌస్ అవెన్యూ కోర్టులో. కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే క్రిందటిసారి కేజ్రీవాల్ అక్కడ మాట్లాడితే, ఆ మాటలన్నీ మళ్ళీ పత్రికల్లో వస్తుంటే అసలు అదేమన్నా రాజకీయ ప్రకటనలకి, రాజకీయ స్టేట్మెంట్స్‌కి కోర్టులు వేదిక కాకూడదు లెక్క ప్రకారం. అందుకనే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత జైలుకి వెళ్ళింది. తిహార్ జైలు నుంచి ఒక లేఖ రాసింది. ఆ లేఖలో చెప్తుంది ఏంటంటే, నేను ఏ అవినీతికి పాల్పడలేదు. ఎలా సాధ్యం అవుతుంది? వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి నా మీద కేసు పెట్టారు. నా ఫోన్లు ధ్వంసం చేశానన్నారు. నేను ఫోన్లు కూడా ఇచ్చాను. అట్లాగే నాకు అవినీతితో ఎట్లాంటి సంబంధం లేదు. నా కుటుంబాన్ని బద్నాం చేశారు. నా మీద వ్యక్తిగతంగా కక్ష తీర్చుకుంటున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతుంది. కాకపోతే ఇక్కడ పాయింట్, ఆవిడ మద్యం వ్యాపారం చేసిందా లేదా? ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో ఆవిడ పాత్రధారా కాదా? అంటే ఆవిడ పార్ట్నరా కాదా? అది ఉంటే ఖచ్చితంగా కుంభకోణంలో పాత్ర ఉంటుంది. లేదు అంటే గనక అసలు నేను ఆ వ్యాపారమే చేయలేదు అని చెప్తే, అది తన బిడ్డల మీద ప్రమాణం చేస్తారు, తన భర్త మీద ప్రమాణం చేస్తుందని చెప్తే అప్పుడేమన్నా కొంత నమ్ముతారు. కానీ ఆవిడ వ్యాపారం చేసిందన్నటువంటిది నమ్ముతున్నారు. అట్లాగే ఈ మార్పుని నమ్ముతున్నారు. కాబట్టి ఏదన్నా లెటర్లు రాసినంత మాత్రం మన సొంత పార్టీ వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. సొంత పార్టీ వాళ్ళు అయితే కవిత అద్భుతమైన నాయకురాలని భావిస్తారు, ఆమె ఏం తప్పు చేయలేదని భావిస్తారు. కానీ మిగతా వాళ్ళకి కదా కన్విన్స్ చేయాల్సింది, ఆలోచించుకోవాల్సింది.